హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు చాలా ఇంపార్టెంట్ సేవింగ్లో ముఖ్యమైన పాయింట్స్. మనకు శాలరీ వచ్చిన వెంటనే మన శాలరీ కట్ చేయపోయి మన జేబీ కాలు కావడానికి గల ముఖ్యమైన కారణాలు అయితే నేను చెప్తా ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శాలరీ వచ్చిన వెంటనే ఫుడ్ ట్రీట్ అని చెప్పి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ చేసుకోవడం, అలాగే అవసరం లేకపోయినా కూడా ఏదైనా షాపింగ్ చేసేసి పెద్ద పెద్ద వస్తువులు షాపింగ్ మాల్లో మనం పర్చేజ్ చేయడం. అలాగే సెకండ్ వన్ మనకి ఏదైనా బిల్స్ కానీ డ్యూస్ ఉన్నప్పుడు మనం పే చేయాల్సినవి ఆ శాలరీ వచ్చిన వెంటనే చేయకుండా తర్వాత ఎండింగ్లో శాలరీ అయిపోయే మూమెంట్లో మనం టెన్షన్ పడ్డం, దానికోసం తిరిగి వేరే చోట అప్పు చేయడం. తర్వాత థర్డ్ వన్, సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే శాలరీ వచ్చినప్పుడే 30 to 40% మనం సేవ్ చేసిన తర్వాత రిమైనింగ్ 60 to 70% మనం ఖర్చు పెట్టుకున్నట్లయితే అత్యవసర సమయాల్లో మనం డబ్బు అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. తిరిగి వేరే చోట అర్జెంట్ ఎమర్జెన్సీ టైంలో మనం అప్పు చేయాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 మిస్టేక్స్ ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఎనీ టైం నీడ్ వచ్చినప్పుడు మనీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో ఫైనాన్షియల్ టిప్స్, అలాగే మనీ సేవింగ్ టిప్స్ అయితే మనం షేర్ చేస్తూ ఉంటాము. ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.